వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకే ఒక్క అధికారి, ఇద్దరు వేర్వేరు సిద్ధాంతాలు, వేర్వేరు శైలి ఉన్నటువంటి ముఖ్యమంత్రుల మనసు గెలవడం అంటే మామూలు విషయం కాదు. కానీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విషయంలో ఇది అక్షరాల నిజమైంది. ఐఏఎస్ వ్యవస్థలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్న మురళి నాడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని గెలిచారు. నేడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా సంస్కరణల విషయంలో రైట్ హ్యాండ్ లా మారారు. నాడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగాన్ని నమ్ముకుంటే దానికి నాడు నేడు రూపంలో ప్రాణం పోశారు ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే. ఇప్పుడు సీన్ కట్ చేస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రాజెక్ట్ కు భుజాన వేసుకున్నది కూడా ఈయనే, ఆకునూరి మురళి. కేవలం ఆర్డర్లు పాస్ చేసేటువంటి అధికారి మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో మార్పును కోరుకునే వ్యక్తి. గతంలో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి సమయంలో వెనుకబడిన వర్గాల అధికారులకు లభిస్తున్న ప్రాధాన్యత పైన ఆయన గలం విప్పారు. దళితుల పట్ల వివక్ష జరుగుతుందని, ఆత్మగౌరవాన్ని అమ్ముకోలేనని ఏకంగా ఐఏఎస్ పదవికి స్వచ్ఛంద పదవి విరమణ ఇచ్చి సంచలనమే రేపారు. ఆ ముక్కుసూటితనమే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను ఆకర్షించింది. ఏరి కోరి మరి ఆయన్ను విద్యాశాఖ మౌలిక వసతుల సలహాదారుగా పెట్టుకున్నారు. జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాడు నేడుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్ల యొక్క రూపురేఖలను మార్చేసి తన సత్తా ఏంటో నిరూపించేశారు. కేవలం స్కూల్లో మార్పులు చేయడం మాత్రమే కాదు, విద్యా విధానంలోనూ బోధనలోనూ కొత్త ఒరవడి తీసుకువచ్చారు. ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ స్కూల్లో పక్కాగా అమలు చేసేటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఆకునూరి పాత్ర కొట్టిపారేసేది కాదు. మరి ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసి దానిని మురళికి చైర్మన్ గా కూడా కూర్చోబెట్టారు. అయితే అనూహ్యంగా మే 22న మురళి తన పదవికి రాజీనామా చేశారు. విద్యా వ్యవస్థ పైన సమగ్ర నివేదిక ఇచ్చేశాను కాబట్టి తప్పుకుంటున్నానని ఆయన ప్రకటించిన తెర వెనుక కథ వేరేలా ఉంది. విద్యాశాఖలోని ఒక అత్యున్నత అధికారితో పాలసీ నిర్ణయాల విషయంలో ఆకునూరి మురళికి తీవ్రమైనటువంటి విభేదాలు వచ్చాయట. ఇక ఫైళ్ల కదలికలు, క్షేత్రస్థాయి నిర్ణయాల్లో ఆ అధికారి తీరు నచ్చుకుని మురళి నొచ్చుకొని రాజీనామా లేఖను ప్రధాన కార్యదర్శికి పంపినట్లుగా సమాచారం. మరోవైపు రేవంత్ రెడ్డికి మురళి సామర్థ్యం ఎంతో బాగా తెలుసు. అందుకే ప్రభుత్వం ఆయన రాజీనామాను పక్కన పెట్టేసింది. ముఖ్యమంత్రి స్వయంగా మురళితో మాట్లాడి విద్యాశాఖలోని అంతర్గత సమస్యలను సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చినట్లుగా టాక్ కూడా నడుస్తుంది. ఆ నమ్మకంతోనే మురళి మళ్లీ యాక్టివ్ అయ్యారు. 2 రోజుల క్రితం కమిషన్ సభ్యులతో కలిసి రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని మోడల్ స్కూల్ ను విజిట్ చేశారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ టీపీఎస్ ను ఆరుట్లలో ప్రారంభించినప్పుడు ముఖ్యమంత్రి వెంటే నడిచారు మురళి. దీంతో మురళి రాజీనామా ఎపిసోడ్ కు హ్యాపీ ఎండింగ్ పడినట్లయింది. ఇక ప్రస్తుతం ఆరుట్లలో పైలట్ ప్రాజెక్ట్ గా మొదలైనటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ వాతావరణం చూస్తే కార్పొరేట్ సంస్థలు కూడా ముక్కున వేలేసుకోవాల్సిందే. రాష్ట్రంలో పేద విద్యార్థులకు, పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో విద్యను ఉచితంగా అందించాలన్నదే రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యం. అందులో భాగంగానే నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియం బోధన, డిజిటల్ క్లాసులు, ల్యాబ్స్, జిమ్ తో పాటుగా లైబ్రరీ, మ్యూజిక్ తో ఇతర స్పోర్ట్స్ కోసం స్పెషల్ కోచ్లను కూడా పెట్టారు. పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్ అన్ని కూడా ఉచితమే. మొదటి విడతగా ఆరుట్ల, మంచాల, ఒంగూరు, పోల్కంపల్లిలో ఈ మోడల్ స్కూల్ ను సక్సెస్ చేసి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 100 స్కూళ్లకు విస్తరించాలన్నది రేవంత్ రెడ్డి ప్లాన్. అందులో మురళి పాత్ర కీలకంగా మారబోతుంది. రేవంత్ డ్రీమ్ ప్రాజెక్టు పనులను దగ్గరుండి ఆయన పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద నిజాయితీగా పనిచేసేటువంటి ఆకునూరి మురళి లాంటి ఆఫీసర్లు సిస్టంలో చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. అందుకే వివాదాలు వచ్చినా పాలకులు ఆయన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. విద్యా కమిషన్ చైర్మన్ గా ఆయన పదవి కాలం మరో 4 నెలల్లో ముగియబోతుంది. అయితే ఈలోపే రేవంత్ సర్కార్ దాదాపు ఆయనకు మరింత పవర్స్ ఉన్నటువంటి పోస్టును ఆఫర్ చేయబోతున్నట్లుగా సచివాలయ వర్గాల్లో గట్టిగా వినబడుతుంది. కేవలం కమిషన్ చైర్మన్ గానే కాకుండా నేరుగా విద్యాశాఖకు సంబంధించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు పోస్టును మురళికి కట్టబెట్టేటువంటి యోచనలో రేవంత్ ఉన్నట్లు ప్రచారం కూడా సాగుతుంది. నాడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ నమ్మిన బంటుగా విద్యా సంస్కరణ తెచ్చిన మురళి నేడు తెలంగాణలో రేవంత్ సర్కార్ లో అస్త్రంగా మారి పేద పిల్లల భవిష్యత్తును ఎలా మార్చబోతున్నారో మనము వేచి చూడాలి.